బిందాస్ మూవీ మనోజ్ నేను ఒకసారి ఒక లవ్ స్టోరీ రాశాను. నేను ఫస్ట్ లవ్ స్టోరీతో చిన్న లవ్ స్టోరీ తోటి స్టార్ట్ చేద్దాము కెరీర్ అని అనుకున్నాను నేను. సో దట్ బడ్జెట్ తక్కువగా ఉంటుంది, ప్రొడ్యూసర్కి రిస్క్ ఫ్రీగా ఉంటుంది. ఎంత లేదన్నా కానీ ఫస్ట్ టైం కదా, నేను డైరెక్టర్ ఫస్ట్ టైం కదా, నాకు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఒక 2.5 కోట్లు 2 కోట్ల కంటే ఎక్కువ ప్రొడ్యూసర్ పెట్టించుకున్నట్టు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది. దానిలో ఎంటర్టైనింగ్గా స్లిప్గా చెప్తాము కదా, అందుకే నేను లవ్ స్టోరీ రాశాను. అందరికి నచ్చింది. బట్ అది సేమ్ సమస్య, 2 సమస్యలు ఉన్నాయి. బడ్జెట్ తక్కువ అనేది ప్లస్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం హీరో లేకపోతే ప్రొడ్యూసర్లు కూడా మాకు బిజినెస్ ఎలా అవుతుందని టెన్షన్ ఉంది. దానితో ఆ టైంలో మనోజ్ ఒకసారి ఏదో విషయంలో ఒకసారి కూర్చున్నామని పిలిచాడు సరదాగా. పిలిస్తే కూర్చొని తను ఏదో ఒక ఐడియా చెప్పాడు. ఐడియా చెప్పి ఈ ఐడియా ఏమైనా డెవలప్ చేద్దామా అన్నాడు. అని అంటే నాకు ఈ పనులు ఉన్నాయి, మరో నేను స్క్రిప్ట్ రాస్తున్నాను, ప్రాజెక్ట్ నేనేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు అలవాటు ఉండదు. ఏదో సడన్గా వచ్చేసి అలా చేసేసి అలా ఏది చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది అలవాటు. నేను తక్కువ మూవీస్ చేశాను. చేసిన మూవీస్ ఆథెంటిక్గా చేయడం ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎంత కష్టపడి స్ట్రగుల్ అయిపోయి చివరి దాకా. ఆ టైంలో సరే మీ దగ్గర సరదాగా చెప్తున్నాను అంటే దగ్గర లవ్ స్టోరీ ఉంది కానీ అది మీకు సూట్ అవుతుంది అన్నది. ఎందుకంటే అట్లా మాస్ హీరో ఒక విధంగా మీకు అదేంటే లేదు నేను లవ్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నాను. కైండ్ ఆఫ్ చిన్న మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను. సరదాగా న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేద్దాం సరదాగా చెప్పాను. అంత బాగా ఎంజాయ్ చేశాడు. చేద్దాం బట్ ఇద్దరికి చిన్న క్వశ్చన్ ఉండేది. నాకే క్వశ్చన్ ఉండేది, మనోజ్ నీకు సూట్ అవుతుందో లేదో, మరి నీ ఇమేజ్ వేరుగా చూసేసి నేను బాయ్ నెక్స్ట్ డోర్ని క్రియేట్ చేశాను. మనోజ్ అప్పటికి ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. ఇది కాదులే అనుకున్న తర్వాత మధ్యలో మనోజ్ వేరే మూవీస్ చేశాడు. నేను సరే ఇక్కడ జరుగుతూ ఉన్న టైంలో మళ్ళీ సునీల్ ద్వారా నేను సునీల్ నాకు ఫ్రెండ్ ఏదో కలిసినప్పుడు మనోజ్ నీతో చేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నేను నిజంగా ఫీల్ అయ్యాను. కానీ గొప్ప విషయం కదా మనోజ్ ఇప్పటికి కూడా. ఆ రోజు వద్దులే అనుకున్న తర్వాత విధంగా ఎవరైనా హట్ అవడానికి ఛాన్స్ సరదాగా అంటున్నాడు ఇప్పుడు కూడా. అన్నయ్య ఆ రోజు నువ్వు చేద్దామని అంటే అది కాదు, అది చేస్తే నిజంగా రాంగ్ అయ్యేదేమో తెలియదుగా. ఇద్దరం కూడా ఆవేశపడిపోయి వీళ్ళు యూత్ఫుల్గా ఆలోచించారు కానీ రాంగ్ జనాల దృష్టిలో ఆలోచించలేదు అనుకునేవాళ్ళు. తను నిజంగా మంచి క్యారెక్టర్, గొప్ప విషయం అది. ఇప్పుడు అది చేద్దాము అని అంటే అప్పుడు మనోజ్ అప్పుడు నేను మీకు తెలిసే సినిమా ఎండ్లో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. అయితే ఒకసారి కూర్చున్నాము. మనోజ్ సునీల్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా అన్నయ్య అని బాగా క్లోజ్. మనోజ్ సరే సినిమా చేద్దాము అని అంటే నేను 1-2 ఐడియాలు చెప్పాను. ఆ లవ్ స్టోరీ చేద్దామా అని అన్నాడు. ఇప్పటికి కూడా లవ్ స్టోరీ చేద్దామా అని అయితే సరే దాన్ని చేంజెస్ చేస్తాను. బట్ చేంజెస్ చేస్తాను అన్నాక లోపల ఎక్కడో నాకు కొంచెం వేరే కొంచెం బిగ్గర్ క్యాన్వాస్ చేద్దాము మనోజ్కి అనే దృష్టిలో ఉండేది. ఇప్పుడు నేను చెన్నై, తను పోస్ట్ ప్రొడక్షన్ చెన్నైలో ఉంటే చెన్నై వెళ్ళిపోయి ఇంకొక ఐడియా చెప్పాను. ఈ ఐడియా చెప్పి చాయిస్ నీదే, ఈ 2-3 ఐడియాలు ఉన్నాయి కదా, చాయిస్ నీదే, చూజ్ చేసుకొని చెప్తే తను 2 రోజులు ఆలోచించేసి 2వ రోజు అన్నయ్య ఇచ్చేద్దాము. ఓకే తను అడిగాడు నువ్వు కూడా ఏది చేయాలి, మనస్ఫూర్తిగా చెప్పన్నాడు. నేను కూడా ఇదే చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బిగ్గర్ క్యాన్వాస్ ఉంటుంది. నాకు తెలుసు స్ట్రగుల్ అవ్వబోతున్నాను సంగతి నాకు తెలుసు. ఎందుకంటే బిగ్గర్ క్యాన్వాస్, బిగ్గర్ ఆడియన్స్ ఉన్నారంటే బిగ్ బడ్జెట్, బిగ్గర్ క్యాస్టింగ్ ఉంది అని అంటే బిగ్ బడ్జెట్ ఉంటుంది. బిగ్ బడ్జెట్ ఉందంటే టెన్షన్ వస్తుంది. చాలా బాగా షేప్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి మాత్రం. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ అంటే గొప్ప ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. క్యారెక్టర్లు అన్నీ కరెక్ట్ కుదిరినాయి. బ్రహ్మానందం గారి క్యారెక్టరు ఫన్ ఫీల్డ్, ఎంఎస్ నారాయణ గారు సునీల్ క్యారెక్టర్, తర్వాత మాస్టర్ భరత్ బ్రహ్మాండమైన యాక్టర్, బిగ్ ఫ్యాన్ భరత్. ఇప్పుడు గ్రేట్ యాక్టరే కాదు, గ్రేట్ క్యారెక్టర్ కూడా. తర్వాత వెన్నెల కిషోర్ హీరో క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో క్యారెక్టరే ఎంటర్టైనింగ్ ఉంది. హీరో క్యారెక్టరే తీసుకెళ్ళిపోతుంది ఫిల్మ్. అందుకనే అజయ్ గాడి విజయ్ గాడు అని చెప్పాను సార్. స్టోరీ ఆఫ్ బాయ్ కాల్డ్ అజయ్. హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు,
ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూల్గా ఎదుర్కొంటా, సరదాగా ఉంటా, సరదాగానే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో అంత సరదాగా చేసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బింగ్ థియేటర్లో అందరూ డబ్బింగ్ చెప్తే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ అల్టిమేట్లీ టచింగ్ ఎలిమెంట్ ఆల్సో ఇస్ దేర్. రాబోయే సినిమా ఇంకా ఏది క్లియర్గా అయితే డిసైడ్ అవ్వలేదు. బట్ ఏం చేసినా కానీ నెక్స్ట్ మూవీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్, ప్రొడ్యూసర్కి, ఆడియన్స్కి అందరికీ నచ్చే సినిమా, లార్జర్ ఆడియన్స్కి నచ్చే సినిమాయే చేస్తాను. ఏదో చూడండి నా బ్రెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అలా కాకుండా, ఒకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అభిమానానికి, ఆత్మాభిమానానికి, ప్రైడ్కి, ఈగోకి చాలా మైన్యూట్ డిఫరెన్స్లు ఉంటాయి. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏంటంటే నాకు వచ్చు అనుకోవటం ఒకటి, నాకే వచ్చు అనుకోవటం ఇంకొకటి. ఆ సెన్స్ బయట కనపడకుండా నాకు వచ్చు అనుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే వీళ్ళేంటి, నేనేదో బెడ్ మ్యాన్ లాగా ఆలోచించేసి రాసుకొని వస్తే వీడు ఎంతప్పటికీ కూడా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న మూవీస్, ఆల్రెడీ జనాలు చూసి వదిలేసిన మూవీస్ అదే వర్క్ చేయమంటారు ఏంటి, అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ. నాకేంటంటే బేసిక్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి వస్తుంది నాకు ముచ్చటేస్తూ ఉంటుంది, సెన్సిబిలిటీస్ ఉంటాయి ఇది అని చెప్పి. కానీ వాళ్ళు ఏంటంటే టూ మచ్ నెగిటివిటీతో వస్తారు. ఇండస్ట్రీ దరిద్రంగా ఉంది, ఇండస్ట్రీని ప్రక్షాళనం చేయి కావించును గాక అని వస్తారు. అలా సాధ్యం కాదు. స్విమ్ చేస్తా ఈత నేర్చుకుని ఏది స్ట్రీమ్కి అనుగుణంగా, ఎటు స్ట్రీమ్ వెళ్తుందో అటు అనుగుణంగా స్ట్రీమ్ ఈత కొడుతూ స్విమ్ చేస్తూ ఈత వచ్చిన తర్వాత క్లియర్ కట్గా బాగా స్విమ్ చేయగలవు, వాటర్కి అలవాటు పడ్డావు, నీ లంగ్స్ కూడా అలవాటు పడ్డాయి అన్నప్పుడు మెల్లగా అగెనిస్ట్ స్ట్రీమ్కి అప్పుడు తిరిగి, అది కూడా తిరగటం కూడా మెల్లగా ఒక రాయిని పట్టుకొని అగెనిస్ట్ స్ట్రీమ్ కాసేపు ఈత కొట్టగలను ధైర్యంగా నిలబడి మెల్ల అప్పుడు స్ట్రైట్గా వచ్చి డైరెక్ట్గా వచ్చేసి నేను అగెనిస్ట్ స్ట్రీమ్ స్విమ్ చేస్తానని అనుకోవద్దు. ఫస్ట్ యు అక్వైంట్ యువర్ సెల్ఫ్. ఈవెన్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు కూడా తెలుసు కదా, 3-4 శిబిరాలు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ గ్రౌండ్ దగ్గర ఉంచుతారు ఒక 1 వీక్ 10 డేస్. ఎందుకంటే లంగ్స్ అలవాటు పడవాలి, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఎక్కమని. ఎవరైనా కానీ టెన్జింగ్ నార్కే అయినా అదే చేశారు, గొప్ప వాళ్ళైనా అదే చేశారు. అలా చేస్తే కరెక్ట్. ఇప్పుడు రాజమౌళి మగధీర తీశారు, మీరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంది. హాలీవుడ్ డైరెక్టర్లు అబ్బురపడే రేంజ్. ఎందుకంటే వాళ్ళకి నిజంగా తెలుసు, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. వాళ్ళకున్నంత ఎక్విప్మెంట్ మనకు లేనే లేదు. రియల్ బ్రెయిన్ ఉన్న మ్యాన్ పవరు తక్కువగా ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్, థీమ్ టెక్నాలజీ, థీమ్ తోటి ఇంకా ఇలా తీశారని వాళ్ళు ఆశ్చర్యపడే లెవెల్లో ఉంటుంది. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయింది స్టూడెంట్ నెంబర్ 1 అని. ఆయన చిన్న సీరియల్స్ తోటి స్టార్ట్ చేశాడు. ఆయన లోపల ఎక్కడ నమ్మకం, ఆ నమ్మకంతో ముందుకు వచ్చేసి మగధీర చేశాడు. ఇప్పుడు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ అంతా తిరిగి చూసి ఎవరు రాజమౌళి అనే లెవెల్. అది థింకింగ్ మంచి థింకింగ్ అనేది నా ఉద్దేశం. అలానే ఉండాలి. ఇండస్ట్రీకి ఏం కావాలో ఇవ్వండి అంతే. ఇండస్ట్రీకి ఏం కావాలో అర్జెంటుగా తెలుసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా అందులోంచి ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం మొదలుపెట్టేసి